కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ అపర భగీరథుడిగా తనకు తానే ప్రకటించుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆయన చేసిన నిర్వాకం మరోసారి బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ ఓ మేడిపండు అని తేలిపోగా ఇప్పుడు అదే లిస్టులో అన్నారం కూడా చేరిపోయింది. అన్నారంలో నీటిని స్టోర్ చేసుకోలేమని నిపుణుల కమిటీ తేల్చేసింది. అన్నారంలో నీటిని స్టోర్ చేయలేం, ఆ బ్యారేజ్ కూడా కుంగిపోతుంది. ఇది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన మాటలు. ఒక్కసారి ఆయన ఏమన్నారో విందాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష, ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే జరుగుతోంది. మేడిగడ్డ ఇప్పటికే పనికి రాకుండా పోయింది. ఇప్పుడు అన్నారం కూడా మనకి అందుబాటులో లేకుండా పోయింది. అన్నారం బ్యారేజీలో నీటిని కూడా స్టోరేజ్ చేసుకోలేమని ఇటీవల ఎన్డీఎస్ఏ టీం ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. బ్యారేజ్లోని పిల్లర్లకు, ఫౌండేషన్కు మధ్య గ్యాప్ ఉందని వర్షాకాల చర్యల నేపథ్యంలో ఎన్డీఎస్ఏ అధికారులు స్టడీ చేసి ఇచ్చిన నివేదికలో ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసుకునే క్రమంలో ఈ 3 బ్యారేజీలు ఎంతో కీలకం. ఇప్పుడు అన్నారం కూడా పనికి రాకుండా పోవడంతో భవిష్యత్తులో ఎల్లంపల్లికి గోదావరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉందా లేదా, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కనబెట్టి ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడంపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖాధికారులతో చర్చలు జరిపారు. డిజైన్లో లోపం కాబట్టి తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. పని పూర్తయినట్టు 2021 మార్చి 15నే ధృవీకరణ ఇచ్చిన నేపథ్యంలో 2 ఏళ్లు గడిచాయని పేర్కొంది. ఇప్పుడు తమది బాధ్యత కాదంది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్సీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మత్తు పనుల్ని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేపట్టింది. మేడిగడ్డకు సీఎం రేవంత్ మరమ్మత్తు పనుల పరిశీలన. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్టుపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో రివ్యూ చేశారు. వానాకాలానికి ముందే బ్యారేజీల మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ఎన్టీ కంపెనీ మరమ్మత్తు పనులు స్పీడప్ చేసింది. లిఫ్టింగ్ సాధ్యం కాకపోవడంతో మేడిగడ్డ గేట్లని తొలగించేందుకు సిద్ధమైంది. 17 నుంచి 21 వరకు ఉన్న గేట్ల తొలగింపుకు ఏర్పాట్లు చేశారు. గేట్ల బీడింగ్ తొలగించారు. గ్యాస్ కట్టర్తో పనులు ప్రారంభించారు. గ్రౌటింగ్ పనులు చేసినా గేట్లెత్తడం సాధ్యం కాదని నిపుణులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ పరిశీలనకు వెళ్లనున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల్ని పరిశీలించనున్నారు. అధికారులకి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని మేడిగడ్డ వేదికగా ప్రజల ముందు ఉంచేందుకు రేవంత్ అండ్ టీం రెడీ అయింది.
For more videos like this, subscribe Big TV channel.